మనందరికీ నకిలీ నోట్లు ఉంటాయని తెలుసు, కానీ నకిలీ బ్యాంకే ఉంది అంటే మీరు నమ్ముతారా? తమిళనాడుకు సంబంధించిన ఈ 19 ఏళ్ల కమల్ బాబు పన్రుతి అనే విలేజ్ లో ఒక నకిలీ ఎస్బీఐ బ్యాంక్ నే క్రియేట్ చేశాడు. ఇది ఎలాగో చెప్పే ముందు మీరు గన మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని లైక్ చేయండి. ఈ 19 ఏళ్ల కమల్ బాబు వాళ్ళ తండ్రి ఒక ఎస్బీఐ ఎంప్లాయీ. తిను 6 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. తినకి ఎప్పుడైతే 18 ఏళ్లు దాటాయో అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళని సంప్రదించి వీళ్ళ తండ్రి జాబ్ ని తిను అడిగితే ఆ బ్యాంక్ వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో తనే స్వయంగా ఒక నకిలీ ఎస్బీఐ బ్యాంక్ ని క్రియేట్ చేసి దానిలో నకిలీ లాకర్స్, చలాన్స్, ఎంప్లాయీస్, ఏకంగా నకిలీ ఎస్బీఐ వెబ్సైట్ నే క్రియేట్ చేశాడు. చాలా రోజులు ఎవరికి ఏ అనుమానం రాకుండా నడిపారు. కొన్ని రోజుల తర్వాత ఈ బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఉండగా హయ్యర్ అఫీషియల్స్ ఈ బ్యాంక్ మాకు తెలియకుండా ఎప్పుడు పెట్టారు అని ఆరాధిస్తే ఈ బ్యాంక్ గురించి తెలిసింది. ఇది ఒక నకిలీ బ్యాంక్ అని. వీళ్ళు నకిలీ బ్యాంక్ ని తయారు చేశారు గానీ ఈ బ్యాంక్ నుంచి ఏ కస్టమర్ డబ్బులు కూడా పోయాయని ఎటువంటి కంప్లైంట్ కూడా రాలేదు. ఇతని ఇంటెన్షన్ ఒక్కటే, ఒక బ్యాంక్ క్రియేట్ చేయాలి అని తప్ప వేరే వాళ్ళని మోసం చేద్దామని కాదు. ఇతను చేసిన తప్ప రైటా?